నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెయిల్ మీద బయట ఉంది. అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అక్రమ కేసులైతే నమోదై ఉన్నాయి. అయితే సిబిఐ కోర్టును కూడా తప్పుదోవ పట్టారని చెప్పి నెంబర్ ఇయ్యమంటే తను నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి ఇటీవల యూరోప్ పర్యటనకి వెళ్ళింది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత ఇక వచ్చే నెల 16, 14, 16 లోపే ఇక సిబిఐ కోర్టుకి రావాల్సిందే అనని మనకొస్తున్న సమాచారం. నిజంగా ఆ లోపు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి వెళ్ళకపోతే ఇక జైలు ఖాయం అన్నట్టు మనకొస్తున్న సమాచారం. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలాంటి పరిణామాలు ఇంకా ముందు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యింది. ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు అన్న సమాచారం అయితే వస్తుంది. సార్, మనం ఎన్నో వీడియోలు చేసాం. అయితే ఈ వీడియోలో కామెంట్ రూపంలో కూడా ప్రజలు చాలామంది అడుగుతున్నారు. అయితే కోర్టులని, న్యాయస్థానాలను కూడా, వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మీరు చెప్తున్నారే కానీ ఎప్పుడు అరెస్ట్ చేయలేదు, చెయ్యరు కూడా అని ఇప్పుడు కామెంట్ రూపంలో మనకు కూడా వస్తున్నాయి. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక అరెస్ట్ అవుతారా, లేదంటే ఏం చెప్తారు సార్? అవునమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినంత వెసులుబాటు ఈ చట్టం అనేది, న్యాయ వ్యవస్థ అనేది, నేను అనుకుంటా స్వతంత్ర భారతదేశంలో ఎవరికి కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చు. ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా చాలా పెద్ద స్థాయి కేసులు, జాతీయ స్థాయి కేసులు. అందులో సిబిఐ అండ్ ఈడీ కేసెస్ రెండు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఇవి దాదాపు ఒక డజన్ కేసెస్ పైన ఉన్నాయి. అవి అంటే అమౌంట్గా చూస్తే ఆనాటికి అంటే దాదాపు 10-12 సంవత్సరాల క్రితమే 48,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆ సంస్థల జప్తులో ఉన్నాయి. అంటే ఇవాళ కనీసం 4-5 రెట్లు పెరుగుంటాయి ఇప్పటికీ ఈ 12 ఏళ్లలో. అవి కాకుండా కూడా ఆయన క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన పెద్ద వ్యాపార సామ్రాజ్యం బయట ఇంకా కొనసాగుతుంది. ఈ భారతీయ సిమెంట్స్ కానీ, ఆయన సరస్వతి కానీ, తర్వాత సాక్షి కానీ, సాక్షి ఛానల్స్ కానీ, ఇంకా అనేకం పవర్ ప్రాజెక్ట్స్ కానీ అనేకం ఉన్నాయి. ఇవాళ కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఆయనకి. ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన ఆస్తులే. తర్వాత దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన సమయంలో అంతకుముందు హైదరాబాద్ సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం ఆయన పాదయాత్రలో ఉన్నా కూడా ఆ రోజు సెలవు ఇచ్చి వచ్చి ఇక్కడ కోర్టుకు హాజరై వెళ్ళేవాడు. కానీ ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన సొంత లాభం కోసం ఉపయోగించుకున్నాడు. నేను ఇవాళ ముఖ్యమంత్రిని కాబట్టి ఆ కేసులకి నేను హాజరైతే ప్రజాధనం వృధా అవుతుంది, నేను ఇక్కడికి రావాలంటే సెక్యూరిటీయే 60 లక్షలు అవుతుంది అని చెప్పి నాకు ఈ కేసుల నుంచి హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వమని అడిగాడు. అంటే ప్రజలు ఇచ్చిన అధికారం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడిన కేసులు కాదు, ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తుల కేసులు అవి. కానీ ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని, ముఖ్యమంత్రి హోదాని అడ్డం పెట్టుకుని 7 ఏళ్ల నుంచి దాదాపుగా ఆయన కేసులకి హాజరు కావట్లేదు. దాదాపు 3,500 వాయిదాలు అయినా కూడా ఆయన హాజరు అవ్వలేదు. ఇప్పుడు ఆయన దిగిపోయి కూడా 15 నెలల పైన అయిపోయింది. ఇప్పటికి కూడా అది ఏదో ఒక కారణాలు చెబుతూ ఇప్పుడు దాకా కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి రేపు నవంబర్ 14, 16 లోపల కోర్టుకి హాజరు కావాలనేది ఆదేశాలు ఇచ్చింది సిబిఐ ప్రధాన కోర్టు. ఇప్పుడు ఆయన హాజరు అయి తీరాలి. అవ్వకపోతే కనుక అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా అమలు అవుతుంది. ఎందుకంటే నేను మాజీ ముఖ్యమంత్రిని అనటానికి వీలు లేదు. నువ్వు ముఖ్యమంత్రిగానో మాజీ ముఖ్యమంత్రిగానో ఈ కేసులు బుక్ అవ్వాల. తర్వాత నీ అధికార వినియోగం ద్వారా ఈ కేసులేమి పడిన కేసులు కాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే ఉండి ఒక ఎంపీగా ఉన్న టైంలో నువ్వు అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకి దోషిపెట్టి నీ తండ్రి అధికారం ద్వారా వాళ్ళ నుంచి నీ కంపెనీల్లో అధిక ధరలకి షేర్లు అమ్ముకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద పడిన కేసులు ఇవి. కాబట్టి ఇవి రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఈ న్యాయస్థానాలని ఈయన ఎట్లా దుర్వినియోగం చేస్తాడనేది వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇలాగే దాదాపు అది కూడా 6.5 సంవత్సరాల పైన అయిపోయింది, దాదాపు 7 సంవత్సరాలకు దగ్గరికి వచ్చేసింది. ఆ కేసును కూడా ఆయన ముందుకు పడినట్లేదు, ఎందుకంటే అందులో కూడా ఆయన పరోక్ష పాత్ర ఉందనేది. ఇప్పుడు సునీత గారు కూడా ఇవాళ సిబిఐ కోర్టులో భారతీదేవికి ఫస్ట్ భారతీరెడ్డికి ఎలా ఫోన్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు, ఈ వైపు నుంచి దర్యాప్తు చేయండి, కేసుని రాంగ్ డైరెక్షన్లో దర్యాప్తు చేయటం వలన ఈ కేసు డిలే అవుతుంది, కేసు బలహీనపడిపోయింది, కాబట్టి మీరు ఈ సిబిఐ ద్వారా సరైన దిశలో సరైన మార్గదర్శనంలో త్వరితగతిన న్యాయం చేయమని ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంది. ఎప్పుడైనా ఒక కేసులో బాధితుల తరపు వాళ్ళు పోరాడరు, ప్రభుత్వ తరపున వ్యవస్థలు పోరాడతాయి, సిబిఐ కానీ ఇంకా ఏమైనా దర్యాప్తు సంస్థలు సిట్ లాంటి ఏర్పాటు చేస్తే. కానీ ఇవాళ సునీతారెడ్డి గారు వ్యక్తిగతంగా రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి న్యాయ వ్యవస్థల దగ్గరికి ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ఇవాళకి కూడా ఆమె ఫాలో అప్ చేస్తూనే ఉంది. మొన్న ఒక 2 నెలల క్రితం కూడా సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చింది, హైకోర్టు 6 వారాల్లో కేసు టేకప్ చేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వమన్నారు. నిన్న అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డిని కౌంటర్లు దాఖలు చేయమని అడిగితే చేయలేదు, మళ్ళీ ఇవాళకి వాయిదా వేశారు. తర్వాత 3వ ముద్దాయిగా ఉన్న గజ్జల గౌరీశంకర్ రెడ్డి అతను ఏమంటాడంటే సునీతకి ఈ కేసుని ఎలా దర్యాప్తు చేయాలో ఆదేశించాలని కోర్టుని అడిగే హక్కు లేదంటూ కొత్త వాదన తీసుకొచ్చాడు. అంటే సిబిఐ నిర్ణయించాలి కానీ సిబిఐ ఎలా దర్యాప్తు చేయాలనేది కోర్టు ద్వారా ఈమె ఆదేశాలు ఇప్పించే హక్కు లేదంటాడు ఆయన. సిబిఐ ఏమంటుంది, సునీత గారు ఇచ్చిన పిటిషన్ బట్టి మీరు కోర్టు ఆదేశిస్తే మేము ఆ వైపు నుంచి కూడా మా దర్యాప్తు ఆ దిశ నుంచి కూడా చేస్తామని ఒప్పుకుంటుంది. ఇతనికి ఎందుకు, అతను ముద్దాయివే మాత్రమే, నువ్వు దిశానిర్దేశం చేయలేవు. ఆమె బాధితురాలు, ఆమె 7 ఏళ్ల నుంచి తండ్రి మరణంలో ముద్దాయిలు శిక్ష పడకుండా తిరుగుతున్నారని ఆవేదన చెందుతుంది. అందుకు అనేక కోర్టులు ఎక్కిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసు విషయంలో కనీసం 1 డజన్ మంది సిబిఐ జడ్జీలు మారిపోయారు, కానీ క్వాష్ పిటిషన్ల దశలోనే దీన్ని కాలక్షేపం చేస్తున్నారు. అంటే వ్యూహాత్మకంగాను ఉద్దేశపూర్వకంగాను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు క్వాష్ పిటిషన్లు నా మీద ఈ కేసును కొట్టేయమని ఒకరి తర్వాత ఒకళ్ళు ఇదంతా జరుగుతూ ఉండగా కొంతమందికి జడ్జీలు ట్రాన్స్ఫర్లు అయ్యారు, కొంతమంది రిటైర్ అయ్యారు. దీంతో అంటే ఇది ఒక సామాజిక వర్గంలో పలానా రెడ్డి వచ్చే మొదలన్నట్టు ప్రతిసారి మళ్ళీ జడ్జి గారు రావటం, మళ్ళీ ఈ కేసులకు సంబంధించిన పూర్వపరాలన్నీ విచారించడం, దీంతో చాలా కాలయాపన జరిగింది. అందువల్ల క్వాష్ పిటిషన్స్ని కూడా అబ్రప్ట్గా క్లోజ్ చేసేసి ప్రధాన కేసు మీద దృష్టి పెట్టమని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. తర్వాత హైకోర్టు కూడా ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి ఇదే ఆదేశాలు ఇచ్చి అమలు చేస్తారు. కాబట్టి కనీసం రేపు 14నో 16నో కనుక ఈయన కోర్టుకు హాజరైతే అక్కడి నుంచి ఇక సీరియస్ కేసు అంటే ఇక క్వాష్ పిటిషన్స్ అన్ని పక్కన పెట్టేసేయమన్నారు. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు ఇప్పటికీ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు, ఎనీ కేసు, ఇట్లాంటి కరప్షన్ కేసు కానివ్వండి, వైట్ కాలర్ అఫెన్సెస్ కానివ్వండి, క్రిమినల్ కేసులు కానీ, రేప్ కేసెస్ కానీ, ఇంకా సివిల్ మ్యాటర్స్ కానీ ఏవైనా సరే, తర్వాత రాయిటింగ్ కేసెస్ కానీ, తర్వాత ఎలక్షన్కి సంబంధించిన కేసెస్ కానీ, ఎనీ కేసు ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసు వితిన్ 1 ఇయర్ లోపల దర్యాప్తు చేసి ఆయా గౌరవ కోర్టులు ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళు దాన్ని క్లోజ్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంతవరకు అది అమలు అవ్వట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే దీని మీద రఘురామరాజు గారు కూడా సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేశాడు, దాని మీద కూడా విచారణ జరిగినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తను అధికార దుర్వినియోగం చేసి ఏ ప్రభుత్వ శాఖల ద్వారా ఎంత ప్రజాధనాన్ని వృధా చేశాడనే ఖచ్చితమైన ఆధారాలు కూడా ఇచ్చాడు. ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా దర్యాప్తుకు రావాలి. ఇప్పుడు ఇవి కూడా వెంటనే కేసు విచారణ కనుక చేస్తే, అందుకే డెడికేటెడ్గా అంటే ఈ కేసు కోసం ఒక జడ్జిని కేటాయించి సిబిఐ కోర్టు ప్రతిరోజు విచారణ జరిగేటట్టు కనుక చేస్తే త్వరితగతిన మీరు అన్నట్టు ఆయనకి శిక్ష పడింది అనుకోండి. ముందు ఒక కేసులో పడినా కూడా కంటిన్యూషన్గా అవి కూడా త్వరగా తేలిపోతూ ఉంటాయి. వాళ్ళ కస్టడీలోనే ఉంటాడు కాబట్టి వాళ్ళు రోజు బయట నుంచి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా
కేసెస్ ఇప్పటికన్నా ముందుకు వెళ్తాయని ఆశిద్దాం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కూడా లేడు. సరే ఏంటంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 5-6 సంవత్సరాలైంది కోర్టు మెట్లెక్క. ఇప్పుడు ఎక్కుతారా లేదా అని కూడా ఇప్పుడు చర్చ బాగా జరుగుతుంది. ఏమంటారు సార్ మీరు? కరెక్ట్ వెళ్ళాల్సి వస్తామ్మా. వెళ్ళకపోతే కనుక అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎన్నాలో జరగదు. ఇప్పుడు 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చిపోయిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన సొంతానికి ఉపయోగించుకుని ఈ కేసుల నుంచి బయటపడటానికి ఉపయోగించుకున్నాడు. కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు ఆయన. గతంలో ఉన్న పదవిని ఉపయోగించి ఇప్పుడు రాక ఆ వాసనతో గడుపుకొచ్చాడు. కానీ ఇక అది ఎంతో కాలం నిలవదిక. కాబట్టి ఖచ్చితంగా ఒక సాధారణ దోషి లేకపోతే ముద్దాయి కోర్టుకి ఎట్లా అయితే హాజరవ్వాల్సి ఉంటుందో ఖచ్చితంగా హాజరయ్యేటట్టు చూస్తారు. చూసిన తర్వాత కూడా కేసు త్వరితగతిన విచారణ జరిగితే మాత్రం అవన్నీ కూడా ఏ ఒక్క కేసు వీగిపోయే కేసు లేదు. కొన్ని లక్షల అభియోగ పత్రాలు ఆధారాలతో సహా ఉన్నాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటే చిన్నగా ఉండదు. జేడి లక్ష్మీనారాయణ గారు చేసిందే, ఆయన ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తే అదంతా. అవన్నీ ట్రంక్ పెట్టెల నిండా నిండి పెట్టి ఉన్నాయి. కాబట్టి తప్పించుకునటానికి తర్వాత ఆ ఎవిడెన్స్ కూడా 48,000 crores ఆస్తులు జప్తులోనే ఉన్నాయంటే ఫిజికల్గా కనపడుతున్నప్పుడు ఆయనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు ఆయన ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు ఉన్న ఆస్తులకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ నాటికి ఈయన సంపాదించిన ఆస్తులకి వేరియేషన్ అక్కడే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇంతకన్నా చాలా చిన్న కేసులో లల్లు ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కేసులోనే అది డబుల్ డిజిట్ క్రోర్సే. ఇవి కొన్ని వేల కోట్లు సంబంధించిన కేసెస్. ఇవి కాకుండా లిక్కర్ కేసెస్ ఇవి అయ్యేటప్పటికి అవి మళ్ళీ రెడీగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజా జీవితంలో ఉంటాడని కానీ రాజకీయాలు కొనసాగుతుంది కనుక అనుకోవటానికి వీల్లేదు. ఒకసారి కనుక ఆ శిక్షలు పడిన తర్వాత అసలు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతాడు. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులు.